కూడా అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నది. మీరు నమ్ముతారా నమ్మరా? ఇది నమ్ముతారు కదా. అన్ఆర్గనైజ్డ్ ఇప్పటికి కూడా చాలా వరకు ఉన్నాయి, చాలా సెక్టర్స్ లో ఇంకా అన్ఆర్గనైజ్డ్ ఉన్నది. నమ్ముతారు కదా మీరు? ఓకే, అది ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే ఏదో ఒక ప్రయత్నం చేసాము, ధర్నీ పోర్టల్ మీదకి చేసాము. 95% సక్సెస్ రేటు, ఒక 5% వేరియేషన్ అక్కడిక్కడ ఉంటాయి. అది ఎప్పటికప్పుడు తప్పులు అయినప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు ఈ ఒక వన్ కార్డ్ వన్ నేషన్ అనేది వస్తున్నారు కదా, వాళ్ళు కూడా పైలట్ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే మీరు డ్రాస్టిక్ గా పడిపోతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఒక రేషన్ కార్డ్ కి లింక్ చేస్తున్నారు కాబట్టి మీరు 2000 రూపాయలు ఇవ్వాలా, పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, ఇంకా వేరే ఏమన్నా రైతు భరోసా కానీ, రైతుకు సంబంధించిన ఏమన్నా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కూడా డ్రాస్టిక్ గా అంటే ఒక కట్ ఆఫ్ పాయింట్ 2 పాయింట్లు చూపించారు. ఒకటి 3.57 acres, ఇది ఒకటి 1.52 lakhs అని పెట్టారు. అంటే మేము దీని ప్రకారంగా 100% ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ 191 lakhs కార్డ్స్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత 12 లక్షలు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి దాన్ని చేస్తారా, లేకపోతే టోటల్ 90 lakhs ని స్క్రాప్ చేస్తారా? 90 lakhs స్క్రాప్ చేసిరంటే ఆ 90 lakhs నుంచి కింది దాకా ఎంత పర్సెంటేజ్ తీసుకొస్తున్నారు? ఎందుకంటే మేము ఎందుకు భయపడుతున్నాం అంటే రైతులను ఎందుకు మోసం చేస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ రైతు రుణమాఫీ అని చెప్పి ఒక్కోసారి ఒక్కో తీరుగా మాట్లాడినారు. అది 40 లక్షలు 60 లక్షలు ఉన్న రైతు మాఫీది ఇప్పటికి 20 లక్షల మందికి చేశారు. సో డ్రాస్టిక్ గా చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ స్కీమ్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే అది 91 lakhs కాదు కదా, మీకు 10-20 lakhs లోపల వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా అడ్డంగా నరికేస్తున్నారు వీళ్ళందరికీ. ఎవరికి న్యాయం కాదు. చూడండి ఈ భయం నేను చెప్తున్నది రికార్డ్ చేసుకోండి. గతంలో కిషోర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. కిషోర్ గారు ఒక్క నిమిషం, నేను చెప్పింది విన్న తర్వాత మీది నేను వింటా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రైతు బంధు ఎవరికి ఇచ్చారు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇచ్చారు, బడా బడా రైతులకు ఇచ్చారు, వ్యాపారవేత్తలకు ఇచ్చారు. ఒక లిమిట్ పెట్టలే దానికి, సన్నకారు రైతులకు లిమిట్ పెట్టలే. 2 ఎకరాల్లోనికి అదే ఇచ్చారు, 100 ఎకరాల్లోని అదే ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఇచ్చారు. అంటే తెలంగాణ సమ్మంతా తీసుకుపోయి ఫేక్ రైతులకు ఇచ్చిన చరిత్ర మీది. అందుకొరకే ఇప్పుడు అది జరగదు. అందుకొరకే ఇలా రేషన్ కార్డే ప్రాతిపదిక చేసుకొని ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల్లోకి పోతుంటే చూడలేని పరిస్థితిలో మీరున్నారు. రైతు బంధు వలన ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందంటే వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ది. ఏమైనా కట్ ఆఫ్ ఉందా? ఇలా మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాము. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఒక అర్హులైన రేషన్ కార్డు ఉన్నోళ్ళకు మాత్రమే ఆ యొక్క స్కీమ్లు ఎత్తురు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మా సొమ్ము తీసుకుపోయి మాత్రము ఎక్కడ 100 ఎకరాలు ఉన్న రైతుకు అదే ఇచ్చారు, 50 ఎకరాల రైతుకు అదే ఇచ్చారు, అదే ఇచ్చారు. అది చాలదన్నట్టు పంజాబ్ రైతులకు తీసుకుపోయి ఇచ్చారు. అంటే తల్లికి అన్నం పెట్టినాడంటే చిన్నమ్మకు బంగారు గాజులు తగ్గించాడు కేసీఆర్ గారు. పంజాబ్ రైతులకు తీసుకుపోయి మనం 3 లక్షల రూపాయలు తెలంగాణ ప్రజలు ఏ రకంగా వీళ్ళు అంచువేసారు, ఏ రకంగా అవమానించారు. ఇవాళ మీరు మాట్లాడేది శ్రీనివాస్ గారు ఎంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వనివ్వండి, ఒక అర్థం చేసుకుంటారు. తెలంగాణ అర్థం చేసుకుంటారు. తెలంగాణ అన్ని పార్టీలు కన్స్ట్రక్టివ్ అంతేగాని జయరామ్ సార్ ఏదో చెప్తున్నారు. జయరామ్ సార్ అదే చెప్తున్నారు, ఆయన చెప్పిన తర్వాత చెప్పండి. ఇగో ఇది ఇంటింటి ఇది సమగ్ర కుటుంబ సర్వే మార్చి 19న ఇది అప్లోడ్ చేశారండి. ఈ మార్చిలో కాదు 2019లో. ఓకే 2019 మార్చి 19th రోజు ఇది అప్లోడ్ జరిగింది. ఇది 73 pages ఉన్నది. ఓకే, ఇది 73 pages ఉన్నది. ఇది నేను మిత్రులకు కావాలని కూడా పంపిస్తాను. దగ్గర ఉంది సర్వే రిపోర్ట్ మొత్తం డౌన్లోడ్ చేశాను. అంటే ఇప్పుడు ఆ సర్వేతోనే అది కదా సార్, ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు మనం 24లో ఉన్నాం.
మరొక 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు కాదు అసలు చెప్పేది వినండి. ఫ్యూచర్ గురించి అది ఫార్ములేట్ ఆ చేస్తున్నప్పుడు సమగ్ర సర్వే బూజు పట్టిపోయింది సార్. దాన్ని ఎవరు కేర్ చేయడు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోని మార్గదర్శకతతోని ఇలా 6 గ్యారెంటీల మీద ముందుకు పోతున్నాము. గత కేసీఆర్ గారు ప్రభుత్వం చేసే సమగ్ర సర్వే తీసుకుపోయి హుసేన్ సాగర్ వేసుకోమని చెప్పండి. శ్రీను ఒక్క నిమిషం చెప్పండి శ్రీను ఆగండి. ఇది ఒకటి మనము ఏది ఇప్పుడు ఎవరైనా మంచి చేయాలనే తాపత్రయంతోనే గత ప్రభుత్వం చేసి ఉండొచ్చు, ఈ ప్రభుత్వం చేయబోతుండొచ్చు. గత ప్రభుత్వం వల్ల మంచి జరగలేదని మన అందరూ తెలిసిన విషయమే. అందుకోసం ప్రజలు తిరస్కరించిండ్రు. ఈ ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వం లాగానే మాటలు చెప్తుందా లేదా ప్రణాళికబద్ధంగా చేస్తా అన్నది ఇక ప్రధానమైన ప్రశ్న. రైట్, ఓకే. జయరామ్ సార్, కిషోర్ గారు చెప్పండి. గత ప్రభుత్వం అడగొద్దా ఇక మాట్లాడండి. ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు గవర్నమెంట్ లో నేనే ఉన్నా, అందుకే నేనే ఆన్సరబుల్ అన్నట్టుంది. గత ప్రభుత్వంలో అదే ఇప్పుడు శ్రీను ఒక్క నిమిషం. ఇక్కడ గత ప్రభుత్వం ఎట్లాగూ ప్రజలకు మంచి చేయలేదని చెప్పేసి ప్రజలు తిరస్కరించిండ్రు, పక్కన ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లాగానే ఉంటుందా, మాటలు చెప్తుందా, పనులు చేస్తుందా అనేది ప్రధానమైన అంశం. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి మంచి చేస్తున్న క్రమం లోపల ఎవరు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. ఓన్లీ మాటలు చెప్పడంతోనే పడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని చెప్తూ ఉంటాడు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, రెడ్డి ప్రభుత్వం అని బీఆర్ఎస్ చెప్తుంది, మిగతా రాజకీయ పార్టీలు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు అలా కాకుండా ఎప్పుడు కూడా ట్యాగ్ లైన్ పెట్టకండి. మీరు అప్పుడు బంగారు తెలంగాణ చెప్పేసి బంగారం లేదు, తెలంగాణ లేదు, మొత్తం మాయమైపోయింది. ఇప్పుడు ప్రజా తెలంగాణ అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు లేకుండా చేయకండి అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి. రేషన్ కార్డుల విషయంలో కేంద్రం నుంచి మరి 35 రూపాయలు ఏవైతే కిలోకు పర్చేజ్ చేస్తున్న క్రమంలో 34 రూపాయలు మేమే చెల్లిస్తున్నాం, కేంద్రమే చెల్లిస్తున్నాం మీరు ప్రచారంలో చెప్పారు, మీ నేతలంతా చెప్పారు. సో దీంట్లో మరొకసారి మరి ఇందాక మీరు అన్నారు 1 నేషన్ 1 డిజిటల్ కార్డుకు 1 స్టేట్ 1 డిజిటల్ కార్డు గురించి మీరు ఓకే చెప్పారు, ఇది చాలా మంచి నిర్ణయం అన్నారు. సో దీంట్లో మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ డిజిటల్ కార్డు విషయంలో మీరు రేషన్ విషయంలో అదే పద్ధతి ఉంటుందా? సో సప్లై చేసే రేషన్ విషయంలో ఏమైనా కోతలు ఉంటాయా? రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పగలుగుతారా, హామీ ఇవ్వగలుగుతారా? 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేది ఆల్రెడీ 2018లో లాంచ్ చేశారు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దాని ద్వారా తెలంగాణలో కూడా అయిందన్న. తెలంగాణలో ఒక నిమిషం ఉండండి, చెప్తారు. మీరు నన్ను మాట్లాడినండి, మీరు సమాచారం ఇవ్వనివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. నేనేం మాట్లాడినప్పుడు సో 1 నేషన్ 1 రేషన్ కార్డు లాంచ్ చేశారు 2018లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తా ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2018 వరకు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇచ్చేవాళ్ళు. తర్వాత 2019 నుంచి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి కంప్లీట్ గా 1 కిలో ఇచ్చే వాళ్ళు ఆ కిలో కూడా బంద్ చేశారు. టోటల్ గా కేంద్ర ప్రభుత్వమే 5 కిలోలు మరి ప్రతి హౌస్ హోల్డ్ ప్రతి మనిషికి ఎవరైతే బీపీఎల్ కుటుంబాల కింద ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తుంది. ఇంకొక 5 సంవత్సరాలు కూడా పొడిగించింది. అది ఎట్టి పరిస్థితుల్లో అది సమగ్రంగా జరుగుతా ఉంది, దాంట్లో డోకా లేదు, అందరికి తెలుసు అది. తర్వాత దాన్ని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, వాళ్ళు బడ్జెట్ కేటాయించలేదు, దాన్ని ఫండింగ్ చేయలేదు, అందుకే రేషన్ కూడా బంద్ చేసి పడేసారు అప్పటి 2019 నుంచి. తర్వాత ఒక్కొక్కటి చాలా కార్డులు తీసుకొచ్చారు. 1 నేషన్ 1 GST, 1 నేషన్ 1 ఎలక్షన్ అని కూడా వస్తుంది. 1 నేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ భారతదేశంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అందాలి. లేకపోతే మధ్యలోనే ఒక 100 రూపాయలు పంపిస్తే దాంట్లో 10 రూపాయలు కాదు 2 రూపాయలు కూడా చేరట్లేవు అనే ఒక ఆలోచనతోటి మోడీ గారు ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్ని కూడా పద్ధతి ప్రకారం తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా సమగ్రంగా వెళ్తా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నాయి. ఒకటి చెప్పాలి, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి పంపిస్తే ఢిల్లీ నుంచి పంపిస్తే గ్రామాల్లో ఉన్న వ్యక్తికి అది 10 రూపాయలే మాత్రమే చేరుతా ఉంది, 90 రూపాయలు మధ్య దళారులోకి చేరుతా ఉందని చెప్పేసి అప్పట్లోనే చెప్పారు. అలాంటిది కాకుండా ఉండడానికే ఈ యొక్క ట్రాన్స్పరెంట్ వ్యవస్థను తీసుకొచ్చి దగ్గర మరి ఇప్పటి వరకు జన్ధన్ ఖాతాలు 70 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించేసి వాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఎక్కడైతే
మరి ఆ హౌస్ హోల్డ్స్ కానీ లేడీస్ కానీ ఏదైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా అమౌంట్ అంత ఫండ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి పోతున్నాయి. తర్వాత రెండవది గ్రామ పంచాయతీ నిధులు కూడా డైరెక్ట్ గా మరి గ్రామ పంచాయతీకి వెళ్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, మధ్యలో ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ ట్రాన్స్పరెన్సీ విధానం చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే గ్రామ పంచాయతీలో కానీ లైట్లు కానీ ఈ మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ టాయిలెట్స్ కానీ తర్వాత రకరకాలుగా ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా ఈ ఫండ్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్నాయి. అంతే నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక పథకం తీసుకొచ్చినప్పుడు ఒక 1 రేషన్ 1 స్టేట్ తీసుకొచ్చినప్పుడు దాని ద్వారా ఏమేమి ప్రతిఫలాలు ప్రజలకు అందుతాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో చేస్తే బాగానే ఉంటది. కానీ తూతు మంత్రంగా చేసుకుంటూ ప్రవేశపెట్టి వదిలేస్తే మాత్రం మరి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే ఇదంతా కూడా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది అభివృద్ధి చేసుకోవడానికి, మన ప్రజలు బాగుపడడానికి, మన ప్రజలకి